ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి ప్రభును స్తుతించే గొప్ప కృపను భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మరి రేపు ఆదివారం మనం చదవవలసిన వాక్య పఠనాలు, వినబోచున్న వర్తమానాలు ఇవిగో ముందుగానే ప్రభు మన కొరకు సిద్ధపరిచారు. మనల్ని మనం సిద్ధం చేసుకుని ఆయన సన్నిధిలో నిలిచి గడిచిన వారమంతా కాపాడిన ప్రభునకు కృతజ్ఞత హృదయము గల వారమై ఆయన సన్నిధిని నిలుచుదుముగాక. నేటి దిన వాక్య ధ్యానము కొరకై ఆదికాండము 35వ అధ్యాయం 1వ వాక్యం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని, మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు నన్ను మమ్మును అందరినీ సిద్ధపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ 35వ అధ్యాయంలో యాకోబుతో దేవుడు మాట్లాడుతూ బేతేలుకు వెళ్ళి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టు అని ప్రభు చెప్పారు. విందాము. నిజానికి యాకోబు 33వ అధ్యాయము 20వ వాక్యంలో కూడా ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా చూస్తున్నాం. చూడండి, అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను అని చూస్తున్నాం. అయితే దేవుడు మరలా బలిపీఠాన్ని కట్టమంటున్నారు. యాకోబు యొక్క ఆత్మీయత 33వ అధ్యాయం 35వ అధ్యాయం నాణానికి 2 భాగాలు ఎలాగుంటాయో, ఒక నాణెమునకు 2 భాగములు ఎలాగుంటాయో, ఈ యాకోబు యొక్క ఆధ్యాత్మిక జీవితానికి 33, 35 అలాంటివి అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ 33వ అధ్యాయంలో బలిపీఠాన్ని కట్టిన భక్తునికి 35వ అధ్యాయంలో దేవుడు కట్టమని చెప్పారు. ఆ స్థలాన్ని కూడా చెప్పారు. కానీ 33వ అధ్యాయంలో కట్టమని ప్రభువు చెప్పలేదు, స్థలాన్ని ప్రభువు చెప్పలేదు. ప్రియులారా, అది ప్రభువు చెప్పకుండా చేశాడు, ఇది ప్రభువు చెప్పిన తర్వాత చేశాడు. అంటే ఇప్పుడు ప్రభువుకు చెప్పకుండా చేశాడని ప్రభు మరలా చేయించారా? కాదు. ప్రతి మనిషిని కూడా సంపూర్ణునిగా చేయాలనేది దేవుని ఉద్దేశం. ప్రతి మనిషిని నెమ్మది కలిగి, సుఖముగా, సౌఖ్యముగా, సమాధానంగా, సంతోషంగా, అనేకులకు ఒక దీవెనకరంగా ఆ వ్యక్తి మారాలనేది దేవుని ఉద్దేశం. ఇప్పుడు యాకోబు యొక్క వృత్తాంతాన్ని మనం చూచినప్పుడు, యాకోబు బలిపీఠం కట్టాడు 33 చివరి వచనాల్లో. 34వ అధ్యాయం అంతా కూడా తన జీవితం కలవరాలతో, కుటుంబం దుఃఖంతో,
అపనిందలతో, దోషపూరితమైన నేరాలతో ఉంది 34వ అధ్యాయం. అయితే 35వ అధ్యాయంకి వచ్చేసరికి అలా లేదు. 33వ అధ్యాయంలో బలిపీఠం కట్టినా తన జీవితంలో భయం, కుమారుల మీద నింద, హృదయాలలో పగ, కపటం, ద్వేషం, ఒక్కగానొక్క కుమార్తె జీవితం ఆగమాగమైనది. కారణం ఏమై ఉండొచ్చు అంటే ఒకటే పిల్లరా, బలిపీఠము ప్రార్థనా జీవితం అని మనం ఆది నుండి నేర్చుకుంటూనే వస్తున్నాం కదా. బలిపీఠం అనగా ప్రార్థనా జీవితం అని. అయితే ఈ బలిపీఠమును కట్టినప్పుడు మొదటి విషయం, దేవుడు అక్కడ కట్టమని చెప్పలేదు. ఈయన ఎక్కడ కట్టాడు బలిపీఠాన్ని? సుక్కోతు అంటే అర్థం ఏంటి? పశువులకు పాకలు వేయించాడు కదా. యాకోబు తన మామగారింటి దగ్గర నుండి రిటర్న్ జర్నీలో బేతేల్లోకి వెళ్ళి బలిపీఠం కట్టాల్సి ఎక్కడ కడుతున్నాడు? సుక్కోతులో బలిపీఠం కట్టినప్పుడు అతని యొక్క ఆత్మీయత ఎలా ఉందో మనకు తెలియాలంటే 35వ అధ్యాయం చదవాలి. 35వ అధ్యాయంలో ఏమంటాడంటే, రండి నా శ్రమకాలంలో నాకు తోడై నాకు సహాయం చేసిన దేవునికి బలిపీఠం కడదాం రండి అంటాడు. అప్పుడు వారు తమ్మును తాము శుచిపరుచుకున్నారని తమ యొద్దనున్న అన్య దేవతలను తీసి పారవేసి మస్తకి వృక్షం కింద పాతిపెట్టారని చూస్తున్నాం. 2 మాటలు మనకు దొరికాయి. అంటే సుక్కోతులో బలిపీఠం కట్టే సమయంలో వాళ్ళ దగ్గర ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. 2, వారు తమ్మును తాము కూడా శుచిపరుచుకొనలేదు. సుక్కోతు అనగా పశువులకు పాకలు, బేతేలు అనగా దేవుని ఇల్లు. దేవుని సముఖంలో కట్టలేదు. సుక్కోతు అనగా పశువులకు పాకలు అనుకున్నాం కదా. అంటే పశువులకు పాకలు తనకు నచ్చిన చోట అనాలా, లేకపోతే తాను అనుకున్న చోట తనకిష్టమైన చోటు కట్టుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. పిల్లరా, ఈ 2 అనుభవాలు నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, సుక్కోతులో బలిపీఠం తనకిష్టానుసారంగా కట్టాడు. 35వ అధ్యాయంలో బేతేలులో బలిపీఠం దేవునికి ఇష్టమైనదిగా కట్టాడు. ప్రియులారా, వింటున్నారా? సుక్కోతులో బలిపీఠము తనకిష్టమైనది. అంటే తనకిష్టమైనది అంటే తను అక్కడ అనుకున్నాడు కట్టుకున్నాడు. కానీ దేవునికి ఇష్టమైనది కాదు. ప్రియులారా, 2వ మాట చెప్పాలంటే, సుక్కోతులో బలిపీఠం కట్టినప్పుడు తన దగ్గర కొన్ని విగ్రహాలు ఉన్నాయి. తన ఇంటి వారి మధ్యలో ఈ విగ్రహాలు ఉన్నాయి. తమను తాము శుచిపరచుకునలేదు, అనగా శుద్ధీకరించుకునలేదు. అలాగే ఉండి బలిపీఠం కట్టాడు. అంటే అలాగే ఉండే ప్రార్థన చేశాడు అని అర్థం. లోపాలతో ఉండే ప్రార్థన చేశాడు, విగ్రహాలను పెట్టుకునే ప్రార్థన చేశాడు. విషయం ఏంటో తెలుసా? ఆ ప్రార్థన తనకు దీవెనకరంగా మారల. 34వ అధ్యాయం కొన్ని శోధనలకు గురయ్యాడు. అయ్యో, 33వ అధ్యాయంలో ప్రార్థన చేసుకున్నాడు, 34వ అధ్యాయంలో శోధనలకు గురయ్యాడు. కారణం ఏంటో తెలుసా? లోపాలతో ప్రార్థన చేశాడు, లోపములతోనే విన్నవించాడు, లోపాలతో ప్రభు దగ్గర మొరపెట్టాడు. ఆత్మీయ సంగమా, దేవుని ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనము లోపము లేనివారిగా ప్రార్థించాలని ప్రభు కోరుతున్నారు. లోపముతో కాదు, లోపం లేకుండా ఉండాలని. అదే నేను మొదట అనగా మనం సంపూర్ణులం కావాలని ప్రభు ఆశిస్తున్నారు. యాకోబు చేసింది ప్రార్థనే, కానీ లోపాలు ఉన్నాయి. యాకోబు కట్టింది బలిపీఠమే, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఆత్మీయ సంగమా, ఈరోజు మన జీవితంలో కూడా భక్తి అనేది మనకు అనుకూలంగా చేయడం కాదు, దేవునికి ఇష్టంగా జరిగించాలి. భక్తి అనేది మనం కోరుకున్నట్లుగా కాదు, దేవునికి ఇష్టంగా జరిగించాలి. మన ప్రార్థన మనం సంతృప్తి పడేటట్లుగా ఉండకూడదు, దేవుడు మెచ్చేదిగా ఉండాలి. మన భక్తి విధానం, మన ఆత్మీయత, మన క్రమం ప్రజలను సంతోషపెట్టేదిగా కాదు, ప్రభువును సంతోషపెట్టేదిగా ఉండాలి.
భక్తి అనేది అపరిమితమైనది. మన చుట్టూ ఒక గీత గీసుకుని ఇదే నేను చేసే భక్తి, నాలాంటి వారు ఎవరూ లేరు అనకూడదు. అది ప్రభు కోరుకునటలేదు. ఆత్మీయ సంగమ, యాకోబు బలిపీఠం కట్టాడు, కానీ ఆ బలిపీఠం ద్వారా ప్రభు సంతోషపడట్లేదు. కనుకనే 34వ అధ్యాయం గొప్ప గొప్ప అగాధంలా కనిపిస్తుంది. ఆత్మీయులారా, అయితే ఆ 35వ అధ్యాయం ఉన్నతమైన ఆత్మ సంబంధమైన అనుభవాలకు నడిపించింది. మన ఆత్మీయ జీవితంలో కూడా భక్తి అనేది ప్రభు మెచ్చేటట్లుగా చేయాలి. ప్రార్థన అనేది ప్రభువు కోరినట్లుగా చేయాలి. మనం సంతోషపడే భక్తి చేయకూడదు. ఆత్మీయులారా, మరి బేతేలు అనగా దేవుని ఇల్లు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సముఖంలో అతడు బలిపీఠం కట్టాడు. ఇక మూడవ విషయం ఏంటంటే, సుక్కోతు దగ్గర బలిపీఠం కడతానని అతడు మొక్కుబడి చేయలేదు. బేతేల్లో బలిపీఠం కడతానని మొక్కుబడి చేశాడు. అంటే మాట ఇచ్చిన వాడు మాట తప్పకుండా ఉండాలని దేవుడు యాకోబును ప్రేమించి ఆ మాటను మరలా జ్ఞాపకం చేసి మాట తప్పని వానిగా సరిదిద్దారు. దేవునికి స్తోత్రం. కేవలం బేతేల్లో బలిపీఠం కట్టకపోతే మాట తప్పిపోయిన వాడు అవుతాడు. బేతేల్లో బలిపీఠం కట్టాడు యాకోబు. అంటే యాకోబు సంపూర్ణుడు అవ్వాలనేదే దేవుని ఉద్దేశం. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మాట్లాడుచున్న నేను, వినుచున్న నీవు కూడా మనం సంపూర్ణులం కావాలని ప్రభు ఆశిస్తున్నారు. ఆ కృపతో దేవుడు మనలను నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.